ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాచి లాగ్స్. ఈరోజు పిల్లల కోసం ఒక ఈజీ రెసిపీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాం. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. పిల్లలు ఏమీ అన్నం తినట్లేరు అన్నప్పుడు సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. నిమ్మకాయ కూడా ఏం అవసరం లేకుండా ఇలా రైస్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొన్ని పల్లీలు వేసుకుందాం. పల్లీలు కూడా కొంచెం వేగాలి. ఒక చిన్న పచ్చిమిర్చి, ఎక్కువ కారం అన్నం అది తినడు పిల్లలు. చిన్న పచ్చిమిర్చి వేసి కొన్ని ఆనియన్స్ వేద్దాం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వేయేంత వరకు వేయించుకుందాం. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాం. అంతే. ఇవన్నీ కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఇందులో మనం వైట్ రైస్ వేసి కలుపుకోవడమే. అంతే. లాస్ట్ ఫైనల్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన పల్లీల రైస్.